నీకు చాలా దగ్గరవారు లేదా అత్యంత నమ్మకస్తులైతే తప్ప డబ్బు ఎవ్వరికి అప్పుగా ఇవ్వకు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించు. నీ సొంత డబ్బు తిరిగి అడగడానికి కూడా ఆ వ్యక్తి ముందు నువ్వు మాటి మాటికి అడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు తన సొంత జేబు నుంచి డబ్బులు ఇస్తున్నట్టు ఫీల్ అవుతాడు. అతను మీ దగ్గర డబ్బు తీసుకున్నాడనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. డబ్బు స్వభావం ఎలాంటిదంటే అది ఎంతటి దగ్గర రిలేషన్ అయినా పాడు చేస్తుంది. నీవు నీ డబ్బు అడిగినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఒక శత్రువులాగా చూడడం మొదలు పెడతాడు. అతనికి అవసరం ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసినా తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం తన జేబు నుండి సొంత డబ్బులు ఖర్చు అవుతుందనే భావనలో ఉంటాడు. కాబట్టి డబ్బు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. నీ లైఫ్ లో ఎవరైతే అత్యంత నమ్మకస్తులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వు. లేదంటే నువ్వు 101% మోసపోయే అవకాశం ఉంది. నీ లైఫ్ ని మార్చే కొత్త దారి ఇక్కడే ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. ఎందుకంటే నా తప్ప నీకు ఇవన్నీ ఎవ్వరు చెప్పరు.